పీజీలో ఎగ్ దమ్ బిర్యానీ చేసుకుందాం రండి. మొదటిసారి అయితే ట్రై చేస్తున్నాం, ఏమైనా తప్పులుంటే క్షమించండి. దమ్ బిర్యానీ అంటేనే మనం మెయిన్ గా వేయాల్సింది ఆనియన్స్, కాబట్టి కొన్ని ఎక్కువగానే వేయించుకున్నాము. ఇలా ఒక సైడ్ ఆనియన్స్ వేయించుకుంటూ ఇంకో సైడ్ అయితే కోడిగుడ్లు అయితే పెట్టుకున్నాం. మేము ప్రాసెస్ స్టార్ట్ చేసింది అయితే కిచెన్ లోపలే. ఇంకా కాసేపటికి వంట చేసే ఆయన వచ్చి స్టవ్ దగ్గర ఖాళీ చేయమన్నారు. ఇంకా ప్రాసెస్ ఎలాగో స్టార్ట్ చేసేసాం కదా అనేసి ఎలక్ట్రిక్ కుక్కర్ లో అయితే కంటిన్యూ చేసాము. మొదట అయితే కోడిగుడ్లను వేయించుకొని తర్వాత మసాలా స్టార్ట్ చేసాము. ఎందుకంటే అన్నం వేడిగా ఉన్నప్పుడే దమ్ పెడితే బాగుంటది, అందుకని మసాలా ఫస్ట్ చేస్తున్నాం. ముందుగా నూనె పోసుకొని అందులో బిర్యానీ ఆకు, పట్టా, లవంగం ఇలా బిర్యానీకి సంబంధించిన వేసుకొని ఎర్రగడ్డలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి ముందుగా రుబ్బు పెట్టుకున్న అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిర్చిని వేసి ఇంకా అందులోకి పెరుగు, పుదీనా, కొత్తిమీర, వేయించుకున్న ఎర్రగడ్డలు, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా అన్ని వేసి కలుపుకొని పక్కకు తీసి పెట్టుకున్నాం. ఎందుకంటే ఇంకా అందులోనే మళ్ళీ అన్నం వండాలి. ఇక్కడ నీళ్ళైతే ఏం కొలత తీసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ వంచేసుకుంటాం కాబట్టి. ఆ నీళ్ళల్లోకి బిర్యానీకి సంబంధించిన దినుసులు, కొత్తిమీర, నిమ్మకాయ, బియ్యం కూడా వేసి ఉడికినాక పక్కకు తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు కదా స్టార్ట్ అయింది అసలైన ప్రాసెస్. మళ్ళీ అదే గిన్నెలోకి ఒక లేయర్ మసాలా వేసుకొని మళ్ళీ అన్నం వేసి వేయించిన ఎర్రగడ్డలు, కొత్తిమీర, మసాలా, మళ్ళీ అన్నం, అలా 2 లేయర్లు అయితే వేసుకున్నాం. ఇంకా పైన కోడిగుడ్లు పెట్టి లాస్ట్ లో అయితే నెయ్యి యాడ్ చేసాం. ఇప్పుడు ఇలానే కాసేపు వేడి చేయాలి. కానీ ఎలక్ట్రిక్ కుక్కర్ లో ఏంటంటే ఇట్లో ఉంటే అడుగు మాడిపోద్ది, వామ్ లో ఉంటే ఉడకదు. ఎలాగో అప్పటికి స్టవ్ ఖాళీ అయితే దాని మీద కాసేపు ఉంచాం. ఏ మాటకు ఆ మాట, మొదటిసారి చేస్తున్నా కూడా టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.